శోభన కార్యక్రమం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఊర్మిళను సింగారించి లక్ష్మణదేవర వద్దకు చేర్చారు. లక్ష్మణుడు ఊర్మిళను మరోసారి పుష్పాలతో అభిషేకించాడు. మళ్ళీ తాంబూల చర్వణం మొదలుపెట్టారు. ఊర్మిళ మూగనోము వదిలి లక్ష్మణునితో తొలిసారి మాట్లాడిన మాట విచిత్రంగా అనిపిస్తుంది. పరసతని కోరికాదా రావణుడు మూలముతో హతమాయను అంటూ మొదలుపెట్టి, సింహ విక్రములు మీరుండగా సీతెట్లు చెరబోయెను అని ప్రశ్నిస్తుంది. 14 ఏండ్లు నిద్రలో ఉన్న ఊర్మిళకు సీతాపహరణం, రావణ సంహారం తెలిసే అవకాశం లేదు. కానీ అడిగింది సహజ కుతూహలం వల్ల. ఇక్కడ జానపదులకు పాత్రల పట్ల ఉన్న ప్రేమానురాగాలు, దివ్యత్వమే ప్రధాన విషయాలు. కానీ కథా నిర్మాణంలోని ఔచిత్యం వారికి పట్టనే పట్టదు. ఈ సందర్భంలో లక్ష్మణస్వామి జరిగిన వృత్తాంతాన్ని ఊర్మిళకు ఆత్మానుభూతి నింపి మరీ వివరిస్తాడు. అలసి వచ్చిన కొడుకుకు సుమిత్ర హంసపానుపు పరచెను, పట్టుదలగడలు పరచి పాన్పుపై పన్నీరు చిలకించెను. మట్టి వేళ్ళాసురటిని ఓ కీరవాణి అక్కడ నుంచెను, గంధకస్తూరి పునుగు జవ్వాది గిన్నెలతో తెచ్చుంచెను. పచ్చిపోకలు యాకులు ముత్యాల సున్నమక్కడ నుంచెను, సంపెంగ పూలగాలి విసరగా తలుపులప్పుడు వేసిరి. మల్లె పూల గాలియు విసరగా చెయ్యపై కూర్చుండిరి. ఈలు కొప్పమర విడిచి లక్ష్మణుడు నేర్పుతో జడనల్లెను. బొడ్డు మల్లెలు జాజులు జడపైన శృంగారముగ జుట్టెను. తాంబూలములు వేయుచు దంపతులు కలసి ముచ్చటలాడుచు, అక్క చెరబోవు విధము ఏమని అడిగినప్పుడు ఊర్మిళ, సింహ విక్రములు మీరు ఉండగా సీతెట్లు చెరబోయెను. కౌసల్య మొదలైన సుమిత్ర కైక శాంతాదేవులు గద్దె పీటలు వేసుకు ఉరవున సద్దు చేయకయుందురు. రామలక్ష్మణులు మీరు ఉండగా రమణెట్లు చెరబోయెను అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు విని మగుడ ఇట్లనియే. కాల విధి గడువ వశమా కడకు ఆ బ్రహ్మకే అయిన గాని, అయోధ్య వెడలి మేము అందొక్క పర్ణశాలల నుంటిమే. కనకంపు మాయ మృగము ఆ పర్ణశాల వాకిటకొచ్చెను, ఆ మృగము తెమ్మనుచును మీ అక్క స్వామి కాళ్లకు మొక్కెను. విల్లంబులు చేతబట్టి శ్రీరామచంద్రులు వేట వెడలి, విల్లంబు తొడిగివేయ ఆ మృగము వింతైన కూతగూసే.
సీత హా లక్ష్మణ ఎనికోయ అతివ భీతిల్లి పలికే తన్ను బొమ్మని పలికిన ఎరుగవు తల్లి వద్దంటి నేను కన్నశూలంబులైనా ఎన్నైన మాటలే నన్నాడెను గిరిగీసి ఆనబెట్టి పోయి తిని మా అన్న దగ్గరకును పోయినంత వేగమే రావణుడు మాయవేషము వేసుకు నారాయణనుచు వచ్చి నలినాక్షి ఎదుటనే నిలుచుండెను